జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. శరీరం 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 దివ్యాత్మ స్వరూపులారా, మానవుడంటే ఎముకలు కండరాలు మాంసంతో కూడిన పదార్థం కాదు. అతనిలో ప్రజ్ఞ లేక చేతనత్వం అనంతంగా విస్తరించి ఉంటుంది. ఇటువంటి మహోన్నతమైన జాతి భూమండలంలో మరొకటి లేదు. భవిష్యత్తులో కూడా మరొక జాతి ఏర్పడే అవకాశం లేదు. ఎందుకంటే అంతరంగంలోని దివ్యత్వాన్ని వెలికితీసి విశ్వమంతటా దివ్యత్వాన్ని దర్శించగలిగిన ఏకైక జాతి మానవుడే. ఇది ఒక అసాధారణమైన అంశం, వర్ణనకు వివరణకు అందనిది. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించిందో ఆ స్థితికి చేరి దానిని ప్రయోగపూర్వకంగా అనుభవించి ఆ అనుభవసారాన్ని ప్రపంచానికి వెల్లడించడం అనేది ఊహకు అంచనాలకు అందని అంశం. అయితే దురదృష్టవశాత్తు కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుపోవడం, మానవుడు స్వేచ్ఛను కోల్పోయి మోహబంధాలలో చిక్కుకోవడం, పురోగమనంలో సాగవలసిన పరిణామం తిరోగమనంలో కొనసాగడం వలన పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారయ్యాయి. దివ్యత్వం మరుగున పడింది. దానిని వెలికి తీయడం కోసం భారతావనిలో జరిగిన ప్రయత్నం సఫలీకృతమైంది. అందువలన మానవ జాతికి ఉన్నత మార్గాన్ని చూపే అవకాశం కలిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న సంక్షోభం కూడా తాత్కాలికమే. అంతేగాక ఇది కూడా పురోభివృద్ధిలో ఒక భాగమే. సమస్య అనేది లేకపోతే పరిష్కారం కోసం ప్రయత్నం జరగదు కదా. అందువలన ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న అన్ని ఘోర విపత్తులకు తప్పనిసరిగా సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే ఇటువంటి పరిస్థితుల వలన మానవునిలో తీవ్రమైన అన్వేషణ మొదలవుతుంది. పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. తప్పక విజయవంతమవుతాడు. సూర్యుణ్ణి ఆవహించి మేఘం ఉన్నంత మాత్రాన సూర్యుడు లేడు అనలేం కదా. మేఘం తాత్కాలికం, సూర్యుడు శాశ్వతం. దివ్యత్వం తాత్కాలికంగా మరుగున పడినంత మాత్రాన దివ్యత్వం లేదు అనడానికి వీలు లేదు కదా. సూర్యకాంతి తీవ్రతకు మేఘం కూడా కరిగిపోతుంది, లేక తీవ్రమైన గాలి వీస్తే అది కదిలిపోతుంది. అందువలన మానవ జాతి యొక్క ప్రస్తుత బాధలకు, సమస్యలకు, ఇబ్బందులకు అన్నింటికీ తప్పక పరిష్కారం లభిస్తుంది. దీనిని అంతటినీ పురోగమనంలో ఒక భాగంగానే స్వీకరించాలి తప్ప పొరపాటుగా భావించకూడదు. సంక్షోభాలను సృష్టించేవారుంటే వానిని పరిష్కరించేవారు తప్పక జన్మిస్తారు. క్రీస్తుకు పూర్వం నుండి నేటి వరకు ఇటువంటి ప్రయత్నాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మహోన్నత వ్యక్తులు జన్మించారు,
వారి వంతు ప్రయత్నం చేశారు, ఎంతో కొంత మేరకు సఫలీకృతమయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్నంత తీవ్రత ఒకప్పుడు లేదు కాబట్టి మనం తీవ్రతను బట్టి పథకాలను, కార్యక్రమాలను రూపొందించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మానవజాతి పందా ఎలా ఉందంటే, ఎవరు చెప్పినా శ్రద్ధగా విని ఆలోచించి తాము అనుసరించే మార్గాన్ని మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రమాదమని తెలిసినా బయటపడలేని పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. అందువలన మనం అనుసరించే విధానం కూడా అయస్కాంతాన్ని ఆకర్షించే ఇనుప ముక్కలా దివ్యత్వాన్ని వెలికి తీయగలమన్న విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉండాలి. అందుకు మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుందో, ఏ విధంగా కొనసాగుతుందో, ఏ విధంగా అంతమవుతుందో శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మానవ జీవితం 3 దశలుగా కొనసాగుతుంది. అవి 1 సృష్టి, 2 స్థితి, 3 లయ. సృష్టి అంటే ఏర్పడడం లేక తయారు కావడం, స్థితి అంటే కొనసాగడం, లయం అంటే విశ్వంలో కలిసిపోవడం. ఈ మూడింటిని కలిపి సంయమ అంటారు. విశ్వంలోని జీవ నిర్జీవ పదార్థాలన్నీ సంయమకు అనుగుణంగానే కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ అంతటిలో 3 శరీరాలు భాగస్వామ్యం వహిస్తాయి. వానిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేస్తే జీవితం పట్ల చక్కని అవగాహన కలుగుతుంది. ఆ మూడింటిలో మొదటిది కారణ శరీరం. కారణం అనే పదంలోనే దీని విశిష్టత దాగి ఉంది. ఈ శరీరమే మానవ జన్మకు మూల కారణం. కారణం, కార్యం, ప్రభావం అని 3 ప్రక్రియలుంటాయి. ఏదైనా ఒక కార్యం జరిగిందంటే ముందు తప్పక కారణం ఉంటుంది, తర్వాత ప్రభావం కనిపిస్తుంది. ప్రభావం వెనుక కారణ కార్యాలు తప్పక ఉంటాయి. మానవ జన్మ రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేమంటే జాతి మనుగడ, జాతి సంరక్షణ. అది భూమి మీద నివసించే అన్ని జీవజాతుల ప్రధాన ధర్మం. అంతకుమించి మరొక కార్యక్రమం అంటూ ఏదీ ఉండదు. ప్రతి జీవికి నిర్ణీతమైన కాలపరిమితి ఉంటుంది. సృష్టి స్థితుల తర్వాత లయం తప్పక జరిగి తీరవలసిందే. లయం మాత్రమే జరిగి తిరిగి సృష్టి జరగకపోతే ఏమవుతుంది? అనతి కాలంలోనే భూమండలమంతా జీవరాహిత్యం అవుతుంది. ఎందుకంటే జడ పదార్థం ఎంత కాలమైనా కొనసాగుతుంది, కానీ జీవులు మాత్రం కొనసాగవు, నశింపు జరగవలసిందే. అందువలన లయం ద్వారా జరిగిన లోపాలను భర్తీ చెయ్యాలంటే తిరిగి సృష్టి అనేది అనివార్యం మరియు తథ్యం. అటువంటి సృష్టికి మూలం కారణ శరీరమే. ఒక వృక్షం ఉద్భవించాలంటే విత్తనం ఏ విధంగా అవసరమో మానవ జీవితం అనే వృక్షానికి కూడా విత్తనం అవసరమే కదా. ఆ విత్తనమే కారణ శరీరం. అయితే ఆ కారణ శరీరం ఎలా ఏర్పడుతుంది? స్త్రీ పురుషుల దేహాల నుండి 2 అర్ధబీజాలు విడుదలై వాని కలయికన పరిపూర్ణ కారణబీజం తయారవుతుంది. జీవశాస్త్రరీత్యా దీనిని సంయుక్త బీజం అంటారు. సంయుక్తం అనే పదంలోనే దీని విశిష్టత వ్యక్తమవుతుంది. 2 అర్ధబీజాలు విడిగా ఉంటే జీవి ఏర్పడే అవకాశమే లేదు.
అవి తప్పనిసరిగా కలవాలి, కలిస్తేనే పరిపూర్ణమవుతాయి. అదే మానవ జన్మకు మూలమవుతుంది. అయితే ఈ కారణ శరీరంలో ఏముంటాయి? స్త్రీ యొక్క అండం ద్వారా 23 క్రోమోజోములు, పురుషుని యొక్క శుక్రకణం ద్వారా 23 క్రోమోజోములు, మొత్తం 46 క్రోమోజోములు జన్యు పదార్థంతో కూడి ఉంటాయి. విశ్వంలోని పదార్థం అంతటిలో సున్నితమైనది, విలువైనది జన్యు పదార్థమే. అది నత్రజని మూలకాలతో కూడి ఆమ్లంగా ఉంటుంది. ఆ జన్యు పదార్థంలో మానవుని యొక్క భావి జీవితాన్ని నిర్దేశించే వేల కొలది జీనులుంటాయి. వాస్తవానికి అర్ధబీజాలంటే స్త్రీ పురుషుల యొక్క శారీరక మానసిక ప్రతిబింబాలే. వానిని విడుదల చేసే సమయాన వారి శారీరక మానసిక స్థితులన్నీ జీనుల రూపంలో బ్లూ ప్రింట్లా ఏర్పడతాయి. తల్లిదండ్రుల శారీరక మానసిక స్థితులలో నిరంతరం మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు తప్పక వ్యత్యాసం ఉంటుంది. ఇదంతా శాస్త్రయుక్తంగా జరిగే పరిణామమే తప్ప మరింకేమీ కాదు. కారణ శరీరం తయారవడంలో అనేక కీలకాంశాలు దాగి ఉన్నాయి. రైతు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలను నాటేటప్పుడు మేలు రకమైన వంగడాలనే ఎంపిక చేసుకుంటాడు గదా. ఎందువలన? విత్తనం పటిష్టంగా ఉంటేనే పంటను పుష్కలంగా పండించే అవకాశం ఉంటుంది. అయితే ఆ విత్తనాలు ఎక్కడి నుండి వచ్చాయి? క్షేత్రం శుద్ధిగా ఉండి పోషణ సక్రమంగా జరిగినందువల్లనే అటువంటి వంగడాలు తయారయ్యాయి. స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండి పురుషుడు విడుదల చేసే బీజం పటిష్టంగా ఉంటేనే తయారయ్యే కారణ శరీరం బలంగా ఉండి భావి జీవితం ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. గమనించండి, మానవ జీవిత పరమార్థం జాతి మనుగడే అయినప్పుడు ప్రస్తుతం ఆ సంకల్పం నెరవేరడం లేదు. ఎందుకంటే స్త్రీ పురుషులు విడుదల చేసే బీజాలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే తల్లిదండ్రుల శారీరక మానసిక స్థితి అద్భుతంగా ఉండాలి గదా. ప్రస్తుతం అలా జరగడం లేదే. బలహీనంగా అంగవైకల్యంతో కూడిన సంతానం కలగడానికి మూల కారణం కారణ శరీరంలోని జీనులు దెబ్బతినడమే. మానవ జీవితంలో మరొక ఘట్టం కూడా అత్యంత కీలకమైనదే. తల్లి గర్భంలో శిశువు తయారయ్యే సమయం చాలా ముఖ్యమైనది. ఆ సమయాన క్షేత్రం పవిత్రంగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. విత్తనానికి సరఫరా అయ్యే నీరు, ఎరువు వంటివి పుష్కలంగా, బలంగా ఉండాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా తయారవుతాడు. అంటే మానవ జన్మ రూపుదిద్దుకోవడంలో పురుషుని పాత్ర కన్నా స్త్రీ భాగస్వామ్యం అత్యంత కీలకమైనది. మనం ఈ సందర్భంగా ప్రస్తుతపు సామాజిక పరిస్థితులను కూడా గమనించవలసిన అవసరం ఉంది. స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మాతృత్వాన్ని అనుభవిస్తూ జన్మిస్తుందా? స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మాతృత్వాన్ని అనుభవిస్తూ జన్మనిస్తుందా? లేక యాంత్రికంగా జన్మనిస్తుందా? మాతృత్వం కోసం పరితపించే మనసు ఎలా ఉంటుంది? యాంత్రికంగా జన్మనిచ్చే మనసు ఎలా ఉంటుంది? వివాహానికి ముందే క్షేత్రం కలుషితం కావడం, గర్భం ధరించిన తర్వాత
దానిని బలవంతంగా కొనసాగించడం. అందుకే గర్భస్రావాలు, చెత్త కుండీలలో శిశువులు, శిశువుల విక్రయాలు వగైరా వగైరా. కాబట్టి మానవ జాతి సంక్షోభం పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. గమనించండి. కారణ శరీరం మానవుని యొక్క జన్మ జన్మల అనుభవాల సమ్మేళనం. ఒక జన్మలో సంభవించిన అనుభవం మరొక జన్మకు సంక్రమించినట్లుగానే జీనుల స్వభావం కూడా మారుతూ ఉంటుంది. మానవ జీవితం కేవలం సంతానోత్పత్తి, ఉదర పోషణకే పరిమితం కాకుండా సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలకు సంబంధించిన సమాచారం, జీవితానికి సరిపడా కోరికలు, ఆశయాలు, కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. వీనినన్నింటినీ వేదాంతపరంగా సంచిత కర్మలు అంటారు. ఇవి సంస్కారాల రూపంలో కారణ శరీరమందు నిక్షిప్తమై ఉంటాయి. మాతృగర్భంలో శిశువు పూర్తిగా తయారై బయటకు వచ్చేంత వరకు జరిగే ప్రక్రియనంతటినీ సృష్టి అంటారు. అప్పటి వరకు తల్లి ద్వారానే ప్రాణవాయువు, పోషక పదార్థం అందించబడుతుంది. శిశువు బయటకు వచ్చిన తర్వాత ప్రాణవాయువును, పోషక పదార్థాన్ని స్వతంత్రంగా సమకూర్చుకోవడం ప్రారంభమవుతుంది. ఇక రెండవది సూక్ష్మ శరీరం. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు మానవుడు అనేక రకాల కార్యక్రమాలలో నిమగ్నమవ్వడం, చదువుకోవడం, ఉద్యోగం చేయడం, అన్ని రకాలైన దైనందిన కార్యక్రమాలను నెరవేర్చుకోవడం, ఊహలు, పథకాలు, కోరికలు, భావాలు, రుచులు, అభిరుచులు, సిద్ధాంతాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ, ఇవన్నీ సూక్ష్మ శరీరం ద్వారానే జరుగుతాయి. మన ఇండ్లలో అనేక రకాల విద్యుత్ పరికరాలు ఉంటాయి కదా, అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే తప్పక విద్యుత్ సరఫరా అవసరమే కదా. అదేవిధంగా జీవనయానం కొనసాగేటప్పుడు జీవితంలో, శరీరంలో జరిగే అన్ని రకాల మార్పులకు మూలం సూక్ష్మ శరీరమే. ఇది జీవితంలో అత్యంత కీలకమైనది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాల సమన్వయం, ఇంద్రియాల ద్వారా జరిగే నెరవేరే కార్యక్రమాలకు ప్రతిబింబం వంటిది. స్థూల శరీరంలో జరిగే మార్పులను, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను, సమాజంలో జరిగే కార్యక్రమాలను, పరిసరాలలో జరిగే మార్పులను తెలుసుకునేది సూక్ష్మ శరీరమే. దీనినే మామూలు వాడుక భాషలో ప్రాణం అంటారు. మరొక రకంగా జీవుడు అని కూడా అంటారు. శరీరం నుండి ప్రాణం బయటకు పోయిందంటే స్థూల శరీరం కేవలం జడంగానే మిగిలిపోతుంది. మానవ జీవితం అంటే సూక్ష్మ స్థూల శరీరాల సమన్వయమే. అయితే స్థూల శరీరం కంటికి కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం కనిపించదు. స్థూల శరీరాన్ని ఆధేయం అనుకుంటే సూక్ష్మ శరీరం ఆధారం అవుతుంది. స్థూల దేహంలో జరిగే మార్పులు కనిపిస్తాయి, సూక్ష్మ శరీరంలో జరిగే మార్పులు కనిపించవు. ఇక మూడవది స్థూల శరీరం. మానవ జీవితంలో దీని పాత్ర కూడా కీలకమైనదే. వాస్తవానికి మానవ జీవితం ఆవిర్భవించడానికి మూల కారణం కోరికలు, సంకల్పాలే కదా. అవన్నీ కారణ శరీరంలో నిక్షిప్తమై ఉండి శరీరం తయారైన తర్వాత స్థూల శరీరం ద్వారా నెరవేరుతాయి.
కారణ శరీరమందున్న కోరికలు సంకల్పాలు నెరవేరడానికి ఎటువంటి శరీరం అవసరమవుతుందో అటువంటి శరీరమే తయారవుతుంది. అంటే స్త్రీ పురుషుల శారీరక మానసిక పరిస్థితులకు ప్రతిబింబం కారణ శరీరమైతే ఆ కారణ శరీరానికి ప్రతిబింబాలే స్థూల సూక్ష్మ శరీరాలు. సూక్ష్మ శరీరం కోరికలు సంకల్పాలకు మూలమైతే అవి నెరవేరడానికి ఆధారం స్థూల శరీరమే. ఇది ఒక రకంగా రథం లేక వాహనం వంటిది. ఇది పైనుండి క్రిందికి రెండు అర్ధభాగాలుగా ద్విపార్శ్వ సౌష్ఠవంతో కూడి అవయవ వ్యవస్థలు, అవయవాలు, అంగాలు, కణజాలాలు, కణాలతో ఏర్పడి ఉంటుంది. పుట్టుక నుండి మరణం వరకు జీవితం కొనసాగడానికి, దైనందిన కార్యక్రమాలతో పాటు జీవిత పరమార్థం నెరవేరడానికి స్థూల శరీరమే కీలక పాత్ర పోషిస్తుంది. కారణ శరీరంలోని జన్యు పదార్థం యొక్క స్వభావానికి అనుగుణంగా భౌతిక లక్షణాలతో కూడిన శరీరం తయారవుతుంది. వేదాంతపరంగా విశ్లేషిస్తే ఇది పంచభూతాత్మకం. విశ్వానికి ప్రతిరూపం భూమి అయితే భూమికి ప్రతిరూపమే మానవుడు. భూమి యందు దాని చుట్టూ ఆవహించి ఉన్న వాతావరణం మాదిరిగానే మానవ దేహంలో కూడా ఎముకలు, కండరాలు, మాంసం, క్రొవ్వు, కణజాలాలు, రక్తం, ప్లాజ్మా వంటి అన్ని పదార్థాలుంటాయి. పంచభూతాత్మకమైన ఈ దేహంలోనికి పంచభూతాలు నిరంతరం ప్రవేశించి బయటకు వెళుతూ ఉంటాయి. అందుకే మ్యాన్ ఈజ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ఎనిమల్ అన్నారు. మానవ దేహం పరిపూర్ణం మరియు సమగ్రం. పంచభూతాల సమతుల్యతలో ఏమాత్రం తేడా సంభవించినా జీవనయానం కుంటుపడుతుంది. మానవ జీవితంలో కంటికి కనిపించేది స్థూల శరీరం, దానిని నడిపించేది సూక్ష్మ శరీరం. ఆ రెండింటికి ఆధారం కారణ శరీరం. ఆ కారణ శరీరానికి ఆధారం మాతృజీవులైన స్త్రీ పురుషులు. ఇదంతా ఒక చైను మాదిరిగా కొనసాగుతుంది. కారణం, కార్యం, ప్రభావం అనే సూత్రం మానవ జీవితానికి ప్రత్యక్షంగా వర్తిస్తుంది. కారణం కారణ శరీరమైతే కార్యక్రమాలను నిర్వహించేది స్థూల శరీరమైతే, మార్పులు అనే ప్రభావం కార్యక్రమాలను నిర్వహించడానికి మూల కారణం సూక్ష్మ శరీరమైతే, మార్పులు అనే ప్రభావం స్థూల శరీరంలో కనిపిస్తాయి. ఈ మూడు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. సముద్రంలో జలం, అల, నురగ మాదిరిగా ఒకదాని నుండి మరొక దానిని విడదీయలేం, వేరు చేయలేం. దేని ప్రాధాన్యత దానిది, దేని ప్రాముఖ్యత దానిది. ఎక్కువ తక్కువలకు అవకాశమే లేదు. అయితే సూక్ష్మత్వానికి వ్యాపకత్వం ఎక్కువ, స్థూలత్వానికి తక్కువ. కరెంటు లేకపోతే పరికరం ఎంత నిరుపయోగమో, జీవుడు లేకపోతే దేహం కూడా అంతే నిరుపయోగం. అందుకే దేహాన్ని జీవుడు ఉన్నంత వరకు శివం అంటాం, జీవుడు వేరైతే శవం అంటాం. అయితే ఈ మూడు శరీరాలకు ఆధారమేమిటి? శుద్ధ చైతన్యమే, భగవంతుడే, పరబ్రహ్మమే. కారణ శరీరం కోరికలు సంకల్పాలతో కూడి ఉంటుంది. సూక్ష్మ శరీరం ఆ కోరికలు సంకల్పాలు నెరవేరడానికి అవసరమైన ప్రేరణను కలగజేస్తుంది. స్థూల శరీరం కార్యక్రమాలను నెరవేరుస్తుంది.
అయితే కారణ శరీరమైన సూక్ష్మ స్థూల శరీరాలైనా ఏర్పడాలంటే తప్పక ముడి పదార్థం అవసరం కదా. ఆ పదార్థం పంచభూతాల నుండి సేకరించబడుతుంది. అటువంటి పంచభూతాలకు ఆధారం శుద్ధ చైతన్యమే. శుద్ధ చైతన్యం ముందు ప్రాణశక్తిగా, ఆ తదుపరి రేణువులుగా, అణువులు, పరమాణువులుగా, ఆ అణువుల నుండి పదార్థం ఏర్పడుతుంది. జీవుడు మరణం తర్వాత బయటకు వెళతాడు కదా. ఆ తదుపరి స్థూల శరీరం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాలలో కలిసిపోతుంది. అంటే మారేది, మార్పులకు గురయ్యేది, మన కంటికి కనిపించేది స్థూల శరీరమే అయినప్పటికీ అది సూక్ష్మ శరీరం యొక్క ప్రతిబింబం. ఆ సూక్ష్మ శరీరం కారణ శరీరం యొక్క ప్రతిబింబం. ఆ కారణ శరీరం ప్రాణశక్తి యొక్క రూపాంతరం. ఆ ప్రాణశక్తి శుద్ధ చైతన్యం యొక్క రూపాంతరమే. అంటే విశ్వమంతటికి ఆధారం భగవంతుడే. భగవంతుని నుండి ఆవిర్భవించింది జీవ పదార్థమైతే మానవుడు అందులో ఒక భాగమే. విశ్వప్రాణం నిరంతరం కొనసాగుతుంది. వ్యక్తి ప్రాణం మాత్రం కొంతకాలం కనిపించి ఆ తర్వాత కనుమరుగవుతుంది. కాబట్టి దేహం అశాశ్వతం, జీవుడు తాత్కాలికం, శుద్ధ చైతన్యం మాత్రం శాశ్వతం. మనం జీవించి ఉన్నంత వరకు మనం మూలాన్ని తెలుసుకోగలిగితే అన్ని సమస్యలకు, చిక్కు ప్రశ్నలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మానవుడు బంధాలలో జీవించినంత వరకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి. ఆ బంధాల నుండి బయటపడి అసలు స్వరూపాన్ని తెలుసుకోగలిగితే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరైతే తాత్కాలికమైన వానిని వదిలివేసి శాశ్వతమైన వానిని అందుకోగలుగుతారో వారికి భవసాగరం నుండి విముక్తి లభిస్తుంది. దురదృష్టవశాత్తు మానవుడు అల్పమైన వానిని ఆశిస్తూ అధికమైన వానిని విస్మరించడం వలన జీవితం గాడి తప్పి సమస్యాత్మకంగా మారింది. జీవితానికి ఏది అవసరమో, ఏది ప్రమాదకరమో తెలుసుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. విద్యార్థి దశలోనే భౌతికపరమైన ఆలోచనలకు బీజం పడడం వలన తర్వాత జీవితంలో అవే ఫలాలుగా మారి జీవితాలను కబళించి వేస్తున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు సైతం అటువంటి తర్ఫీదునే ప్రోత్సహిస్తున్నారు తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు. అందుకే ప్రపంచమంతా పూర్తిగా గాడి తప్పి అయోమయంగా, గందరగోళంగా తయారైంది. ఎవరైతే విచక్షణ, వివేకాలతో జీవితానికి చక్కని పునాది వేసుకుంటారో వారు ఆనందంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయువుతో జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అంతకు మించి మానవునికి ఇంకేం కావాలి? అదే మానవ జీవిత పరమార్థం. ఓకే, జై గురుదేవ్.